ప్రధానంగా అమరావతికి సంబంధించి రైతులు ఒక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే గతంలో 2015కి సంబంధించి అమరావతి శంకుస్థాపన ప్రారంభించినటువంటి మొదటిసారి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, లేదంటే హౌసింగ్ ప్లాట్స్ కావచ్చు, వాళ్ళకి ఏడాదికి నష్టపరిహారం కింద, పంట పరిహారం కింద 50,000 60,000 ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కూటమి సర్కార్ వచ్చి ఇప్పుడు రేపు ఒక 20 రోజులు అయితే ఏడాది పూర్తయిపోతుంది. ఈ ఏడాది పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మా ప్లాట్స్ మాకు ఇవ్వండి, కమర్షియల్గా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ మాకు ఇవ్వండి, మాకు ఇస్తానన్నటువంటి నష్టపరిహారం మాకు ఇవ్వండి అంటూ కూడా రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకే ఇంకా మాకు అందాల్సినటువంటి సాయం అందలేదు, ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా భూసేకరణ చేస్తే అనే దానివల్ల మాకు ఇంకా నష్టం జరుగుద్దంటూ కూడా రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారంగా ఏదుంటే దివాల్సిందే కదా. అది గతంలో జగన్ ప్రభుత్వం చేయలేదనే కదా వచ్చేసి తిరుగుబాటు వచ్చింది. ఈ గవర్నమెంట్ అయినా సరే నువ్వు వాళ్ళకు కమర్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, వాళ్ళకు వచ్చేసి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అవి అగ్రిమెంట్ లో ఉన్నాయి కదా. కాబట్టి అగ్రిమెంట్ ను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత గతంలో 5 ఏళ్ళు ముందు ఉన్నారు, మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 11 ఏళ్ల తర్వాత కూడా వచ్చేసి వాళ్ళకి అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాకుంటే అది ఎవరైనా డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. మళ్ళీ అది చాలక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 40,000 ఎకరాలు మళ్ళా కావాలి. ముందు ఏదో అమ్మక అన్నమటనే ప్రభుత్వ పిన్నమ్మకి బంగారు గాలు చేస్తున్నట్టు ముందు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం, దీనికే దిక్కు లేదు, మళ్ళీ 40,000 కొట్టాడు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి రైతులతో అగ్రిమెంట్ లో ఏమున్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి తీరాల్సిందే. ఇప్పటికే నార్మల్ డిలే అయింది కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు. ఫుల్ఫిల్ చేయకుండా ఏమైనా ఉంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ అమరావతిలో భూములు అమ్మాలి, ఒక్కొక్క ఎకరాన్ని 20 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆ 20,000 కోట్లు ఆ భూమిని అమ్మితే దాదాపు 4,000 ఎకరాలను అమ్మాలని చెప్పి డిసైడ్ అయింది. ఒక 80,000 కోట్లు వస్తాయి. తద్వారా మళ్ళీ రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదంటే అప్పులు తీర్చడానికి కావచ్చు, వాటి కోసం మేము ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఈ భూములు అమ్మటాన్ని ఎలా మీరు స్వాగతిస్తారా అసలు? ఎందుకంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాటిని అమ్మటం ఏంటి అనే ప్రక్రియని అంటే ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలంటే ల్యాండ్ అవసరం. అది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదో ఒకటి జరగాలి. ల్యాండ్ ఏమో కావాలా కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ ఎక్విజిషన్ కింద దానికి కొద్ది అమౌంట్ కట్టడము, అంటే ఇమ్మీడియట్ గా కట్టే అమౌంట్ ఆ వాల్యూ కంటే, మార్కెట్ వాల్యూ కంటే 3-4 రెట్లు కట్టడము, దాంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు దీనికి ఇమీడియట్ గా డబ్బులు కట్టాలి. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో వచ్చేసేసి ఇమీడియట్ గా కట్టాల్సింది లేకుండా కొంత టైం మనం వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ల్యాండ్ ఒకరు ఇస్తారు, కన్స్ట్రక్షన్ ఒకరు కడతారు, మీకు ఎన్ని మాకెన్ని ప్లాట్స్ అని చెప్పేసి ఆ విధంగా వచ్చేసి ఆ టైప్ లో సరే అది ఒక మనం వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ప్రభుత్వం అన్నట్టు. కానీ మనము కన్స్ట్రక్షన్ కు ల్యాండ్ అవసరం కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇమ్మీడియట్ గా డబ్బులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పోయినారు. దాన్ని మనం ఏమి కానీ అదే వచ్చేసి ఇంకా పొద్దసము ప్రభుత్వానికి ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఏదో అవసరం చేశారు అంతవరకు రాజధానికి. ఇంకా పొద్దసం వచ్చేసి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత సరే మీ చేతికి వచ్చినప్పుడు డెవలప్ అయినప్పుడు ఆ రోజు దాని మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు డబ్బులు రావచ్చు. అంతవరకు వెయిట్ చేయాలన్న ప్రజలు. అంతవరకు వచ్చేసి రైతులు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కదా. రైతులకు ఇవ్వాల్సింది రైతులకు ఇవ్వాలా. ఇక్కడ రైతుల అగ్రిమెంట్ వచ్చేసి అది కాదు కదా, మీరు వచ్చి భూములు అమ్ముకొని అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పింటే కదా. ఆ అగ్రిమెంట్ లో మేము ఇచ్చే భూమిలో మాకు కమర్షియల్ ప్లాట్స్ అవి ఇచ్చేసి మీరు అమ్ముకున్న తర్వాత డబ్బులు వచ్చినాక మాకు ఇవ్వండి అని చెప్పలేదు కదా. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా పోవాల్సిందే. భవిష్యత్తులో వచ్చేసి డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఓకే డెఫినెట్ గా వచ్చేసి ఆ వచ్చే డబ్బుతో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయండి, రాష్ట్రాన్ని అంతా డెవలప్ చేయాలి. ప్రభుత్వం అనేది అక్కడ రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకుంటేనే రాజధానికి అవకాశం ఉండేది. కాబట్టి అప్పుడు యాక్చువల్ గా అది ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ కింద ఉపయోగించాలను, రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఉపయోగించాలి వచ్చినప్పుడు. కాబట్టి గవర్నమెంట్ వచ్చేసి కేవలం ఆ ప్రాంతానికి, అమరావతి ప్రాంతానికే గవర్నమెంట్ కాదు కదా, ఖచ్చితంగా కాదు, 26 జిల్లాలకు కదా. కాబట్టి అతను దాని వచ్చినప్పుడు ఇమీడియట్ గా వచ్చేసి అంత ఈజీ కాదు. బాగా డెవలప్ అయినాకనే
వస్తుంది, కానీ అది ఏ మేరకు వస్తుంది అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంత వస్తుంది, దానికి టైం పడుతుంది. ఉమ్, ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్, ఇది ఇమీడియట్ గా ఒకేసారి వచ్చేది కాదు. అంతవరకు వచ్చేసి ఇంకా ఏ పని చేయము మేము, ఇంకా మాకు ఇది తప్ప ఏది లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. మీలాంటి వాళ్ళు చాలా మంది రాయలసీమ ఇప్పటికే వెనకబడిపోయింది, ఇప్పటికే దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. రాయలసీమకి సంబంధించి రావాల్సినటువంటి కూడా ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఉధృతంగా ఉద్యమం చేసే పరిస్థితికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. అవును, ఎప్పటికైనా సరే ఇప్పుడు యూనిఫామ్ డెవలప్మెంట్ శరీరంలో వచ్చేసి కేవలము కడుపు మాత్రమే వస్తే ఏమవుతుంది. కాబట్టి శరీరంలో అన్ని అవయవాలు వచ్చేసి సమగ్రమైన డెవలప్మెంట్ ఉంటేనే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. అదే విధంగా లేకుండా వచ్చేసి ఒక పార్ట్ అబ్నార్మల్ గా పెరిగిపోతే అది అనారోగ్యానికి సూచిక అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు వీలైనంత వరకు సమగ్రంగా డెవలప్ అయ్యేదానికి ఏ ప్రభుత్వమైనా చేస్తేనే అది మంచి గవర్నమెంట్ అనిపింటుంది, మంచి రాష్ట్రంగా డెవలప్డ్ రాష్ట్రంగా అవుతుంది. అలా కాకుండా ఒక ప్రాంతము అబ్నార్మల్ గా ఇంకొక ప్రాంతం వచ్చేసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు యాక్చువల్ గా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అయితే రాజధాని హైకోర్టులో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి అని మామూలుగా శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉంది. దాన్ని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ సూత్రం ప్రకారంగా రాయలసీమలో రాజధాని, కోస్తాలో హైకోర్టు పెట్టారు. సరే మళ్ళా తెలంగాణతో కలిసినప్పుడు 2 పోయినాయి అనుకోండి. కానీ మనం వచ్చేసి ప్రారంభమే మనము 2 ప్రాంతాలుగా రాయలసీమ సర్కార్ 2 ప్రాంతాలుగా ఉన్నాయి. రాజధాని హైకోర్టు 2 కళ్ళ లాంటివి, ఒకటి ఒక ప్రాంతం ఇంకోటి ఒక ప్రాంతం అనేది అనుంటి వచ్చింది. అలాంటిది సరే రాజధాని వచ్చేసి సెంట్రల్ ప్లేస్ కాబట్టి అమరావతిలో పెట్టడం అనేది అప్పుడు అందరు కూడా దాన్ని అందరికీ అనుకూలంగా ఉంటుందని. కాబట్టి నేను అయితే ఆ సమయంలో కూడా నేను చంద్రబాబు పీరియడ్ లోనే నేను 3-4 ఆర్టికల్స్ రాశాను. రాజధాని అమరావతిలో పెట్టండి కానీ హైకోర్టు వచ్చేసి రాయలసీమలో పెట్టండి, లేకుంటే కన్నా భవిష్యత్తులో వచ్చేసి ఇది ఈ రోజు మీద జరిగిపోతాం అనుకోవచ్చు కానీ భవిష్యత్తులో ఇది ఇంకొక విభజనోద్యమానికి దారి తీస్తుంది. ఇది వచ్చేసి అని నేను ఆ రోజు 3-4 ఆర్టికల్స్ కూడా రాశాను వచ్చేసి. సరే ఏదో అది కూడా వచ్చేసి అప్పుడు ఇద్దరు చంద్రబాబు తప్పే జగన్ ప్రతిపక్ష నాడుగా జగన్ ఏమీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత ఏదో న్యాయ రాజధాని అంటున్నాడు కానీ ఆయన ప్రతిపక్ష నాటున్నప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇద్దరు రాయలసీమలో ఉండి ఇద్దరు కూడా వచ్చేసి ఆ విషయంలో వచ్చేసి రాజధాని విషయంలో అందరూ సపోర్ట్ చేశాము, హైకోర్టులో పెట్టమని చెప్పాము. దానికి పెద్ద ఉద్యమాలు కూడా జరిగినాయి. మొత్తం